వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కొడంగల్కు రేవంత్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ర్యాలీ. పిఠాపురంలో నామినేషన్ వేయనున్న జనసేనాని. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు. ఇవాల్టితో ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ. ఇన్సులిన్ ఇవ్వడంపై కొనసాగుతున్న వివాదం. సూరత్లో బీజేపీ అభ్యర్థి విజయంపై ఫిర్యాదులు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు గ్రీన్ ప్యాలెస్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరిగే గిరిజనుల ఆరాధ్య దైవం బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు బిజినేపల్లిలో బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నాగర్ కర్నూలు జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారు. మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. బిజినేపల్లి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అందుకోసం బిజినేపల్లి నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన 12 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎస్పీతో పాటు దాదాపు 1000 మంది పోలీసు ఉన్నతాధికారులు సీఎం భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సీఎం రేవంత్ పాలమూరు జిల్లాలో పర్యటించారు. తాజాగా మరోసారి పర్యటిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రహీం, ఎన్నికల షెడ్యూల్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వ సారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. సీఎం మరోసారి కూడా పాలమూరు జిల్లాకు సుడిగాలి పర్యటన చేస్తున్నారో చెప్పవచ్చు. ఇక్కడ నారాయణపేట జిల్లాతో పాటు అక్కడ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం బిజినేపల్లిలో జనజాతర సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం అంటే నారాయణపేట జిల్లాలోని మద్దూరుకు సంబంధించిన మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం కూడా అక్కడ కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని బావాజీ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దాని తర్వాత హెలికాప్టర్ లో సాయంత్రము బిజినపల్లికి చేరుకుంటారు. అక్కడ జనజాతరకు సంబంధించిన ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు నిర్వహించారని చెప్పవచ్చు. దానికి సంబంధించి నాగర్ కర్నూలు కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ 2 నియోజకవర్గాలు 2 పార్లమెంట్ సంబంధించిన స్థానాలను గెలుచుకునేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రణాళిక రూపొందించారు. ఖచ్చితంగా 2 స్థానాల్లో విజయకేతనం ఎగిరేందుకైతే ప్రణాళికలు కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం హోదాలో ఉన్న కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే మండల నాయకులతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా మండల నాయకులు
కింది స్థాయి శ్రేణులతో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మహబూబ్నగర్ జిల్లాపై ఫోకస్ చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అక్కడ నారాయణపేట జిల్లాతో పాటు ఇక్కడ కొడంగల్, ఇక్కడ వనపర్తి, ఇక ప్రతి జిల్లాను కూడా ఆయన చుట్టుముట్టి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. దానికి సంబంధించి నాగర్ కర్నూలులో సాయంత్రం జనజాతరకు సంబంధించిన ఇప్పటికే అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ భారీ బందోబస్తు నిర్వహించారు. దానికి సంబంధించిన అభ్యర్థి కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి మల్లు రవి కూడా నిన్న నుంచే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యకర్తలకు కానీ ఇతర నాయకులకు కానీ ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు కూడా పోలీసులు కూడా దీనికి సంబంధించిన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా దాదాపు 1000కి పైగా పోలీసులను సిబ్బందిని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంట్ కు 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ప్రజలను తరలించేందుకు అంటే సభను విజయవంతం చేసేందుకంటే కృషి చేస్తున్నారు చెప్పచ్చు. దీనికి సంబంధించి ఏది ఏమైనప్పటికీ చూసుకుంటే కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాత్రం 4వ పాలమూరుకు వస్తున్నారు. ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్ లో పర్యటించారు. మరోసారి అక్కడ నాగర్ కర్నూలు జిల్లా పర్యటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకునేందుకైతే రేవంత్ రెడ్డి అయితే ప్రణాళికలు చేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. గ్రేట్, థ్యాంక్ యూ వెంకటేష్. వెల్కమ్ బ్యాక్. నందమూరి ఆడపడుచులు, నారావారి కోడళ్లు ఎన్నికల పోరులకు దిగారు. తండ్రి కొడుకులకు మద్దతుగా అత్తా కోడళ్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లేడీస్ ఈసారి మాత్రం తమదైన స్టైల్ని ప్రదర్శిస్తున్నారు. ఒకరు భర్తకు బదులు నామినేషన్ వేస్తే మరొకరు తన పతి కోసం ప్రజలతో మమేకమయ్యారు. మరి వీరి శకునం కలిసొస్తుందా? పూజలు ఫలిస్తాయా? ప్రచారం పనిచేస్తుందా? ఏపీలో ఎన్నికల పోరు నువ్వా నేనా అన్న రేంజ్లో అధికార పార్టీ వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీగా సాగుతుంది. జగన్ ను గద్దెదించడమే టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే మేము సైతం అంటూ నందమూరి ఇంటి ఆడపడుచులు, నారావారి కోడళ్లు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఈసారి ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలకు ముందు భువనేశ్వరి కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురం లోని మసీదులో, బాబునగర్ లో చర్చిలో ప్రార్థనలు జరిపించారు. ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమిలోని బీజేపీ, జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక నామినేషన్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, రాష్ట్రం సర్వనాశనమైందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చంద్రబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారాన్ని హోరెత్తించారు నారా బ్రాహ్మణి. బేతపూడిలో పర్యటించిన ఆమె పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు కూలీలు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారని, పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వారికి హామీ ఇచ్చారు నారా బ్రాహ్మణి. ఆకాశాన సగం అన్నింటా సగం అన్న మాటను నిజం చేస్తున్నారు ఈ నందమూరి ఆడపడుచులు, నారావారి కోడళ్లు. రాజకీయ రంగంలో ఉన్న తమ కుటుంబ సభ్యుల గెలుపు కోసం ఎన్నడూ బయటికి రాని భువనేశ్వరి బ్రాహ్మణీలు ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు పార్టీ కేడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక మరోపక్క తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా టీడీపీకి మద్దతు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా బాలయ్యను గెలిపించాలని కోరుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువైన అలేఖ్య ఎవరికి మద్దతిస్తారన్న చర్చ జోరుగా సాగింది. అయితే
ఆ సందేహాలకు చెక్ పెడుతూ ఆమె అత్తింటి వారిపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. సోషల్ మీడియా వేదికగా 2024 ఎన్నికల్లో నా మద్దతు బాలకృష్ణ మామయ్యకే అని ఆమె చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నానని తరచూ తనని ప్రశ్నిస్తున్నారన్న అలేఖ్య నా మద్దతు, ప్రేమ నా ఫ్యామిలీ వైపు ఉంటాయని వెల్లడించారు. మరి ఈ నందమూరి నారావారి మహిళల మద్దతు ఏ మేర పనిచేస్తుంది? కుటుంబ సభ్యుల పూజలు ఫలిస్తాయా? టీడీపీని విజయం వరిస్తుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచాలని చూస్తూ ఊరుకోరని టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని నామినేషన్ వేశారు. టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిమిగాని హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. సొమ్ము గురజాలది, సోకు నరసరావుపేటలా ఉందని అన్నారు. కాసు మహేష్ రెడ్డి 500 కోట్లతో నరసరావుపేటలో షాపింగ్ మాల్ కడుతున్నారని ఆరోపించారు. గుండెలో వేడి మే 13 ఎప్పుడా వస్తుందా అని కసి 5 సంవత్సరాల అవమానాలకి 5 సంవత్సరాలు పెట్టిన ఇబ్బందులకి మే 13 బదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. 2019లో అలలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో అరాచకాలు చేశారు. అభివృద్ధి అవినీతి ఫుల్. ఇదే ఈరోజు రాష్ట్రంలో కానీ గుజరాత్లో కానీ జరుగుతా ఉంది. ఈయన వచ్చాడు 2019లో కాసు మహేష్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎరపతినేని శ్రీనివాసరావు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పాడు. ఎరపతినేని శ్రీనివాసరావు అవినీతిని వెలికితీస్తా ఉన్నారు, జైల్లో వేస్తా ఉన్నారు, ఏసీబీ ఎంక్వైరీ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేశారు. 5 సంవత్సరాల్లో వెంట్రుక కూడా పేగలేకపోయారు. అది ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్న దమ్ము, ధైర్యం, నిజాయితీ అని చెప్పి కూడా చెప్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కూటమి నేతలతో భేటీ అయ్యారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 24న నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలతో యార్లగడ్డ చర్చించారు. తొలుత ఈ నెల 25న నామినేషన్ వేయాలని భావించారు. అయితే అదే రోజు వైసీపీ అభ్యర్థికి కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ఈ నెల 24న నామినేషన్ వేయాలని యార్లగడ్డ నిర్ణయించారు. ప్రసక్తి లేదు, కానీ మేమే మైకుల్లో ఊరు వాడ రాజకీయ పార్టీ సభల్లో బీజేపీ పార్టీతో, జనసేన పార్టీతో, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని మీటింగుల్లోనూ ప్రశాంతమైన గన్నవరాన్ని గత వైపును తీసుకొస్తామని, గన్నవరం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, అత్తారింటికి దారైన సినిమాలో, ఎక్కడ నెగ్గాలో తెలవటం కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఆ స్ఫూర్తితో ఆయన బీజేపీకి సీట్ల కోసం తను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారి సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పాటు చేశాడు. అలాగే నేను మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అలాగే జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా ప్రతి వెల్కమ్ బ్యాక్. 2024 లోక్సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్కు దేశం సర్వసన్నద్ధమైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, కేరళలోని రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడుతో సహా 20 నియోజకవర్గాలతో సహా 13 రాష్ట్రాల్లో 89 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 24న, 26న రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్ జరిగే రాష్ట్రాలకు భద్రతా దళాలు తరలింపు పూర్తయింది. ఇండియా కూటమిలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కేరళలో పరస్పరం పోటీకి దిగడం ఓ విశేషం.
ఇప్పటి వరకు ఒక్క సీటు గెలవని కేరళలో తొలిసారి బోణి చేయాలని బీజేపీ ఆరాటపడుతోంది. చెదురుమదురు ఘటనలు తప్ప మొత్తం మీద తొలి దశ పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో రెండో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఎన్నికల వేడి ఎండవేడిని దాటి ముమ్మరంగా ప్రచారం సాగుతుంది. రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేస్తూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ కోసం చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. వయనాడ్లో రాహుల్ గాంధీపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజా, బీజేపీ కేరళ చీఫ్ సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. రెండో దశలో ఏప్రిల్ 26వ తేదీన 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14, కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్లో 7, మహారాష్ట్రలో 8, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 3, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, లక్షద్వీప్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కో నియోజకవర్గాలకు, మణిపూర్లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ పూర్తయింది. 1210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికలు రెండో దశ ప్రచారం తుది దశకు చేరింది. రెండో దశలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేరళ నుంచి సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా సతీమణి అన్ని రాజా, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సినీ నటుడు సురేష్ గోపి వంటి వారు ఉన్నారు. కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలకు మొత్తం 500 మంది బరిలో ఉన్నారు. కర్ణాటకలో రెండో విడత పోలింగ్ జరిగే 14 నియోజకవర్గాల్లోనూ 491 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఒక్క నియోజకవర్గంలోనే అత్యధికంగా 92 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మణిపూర్లో రెండో దశలో 6 జిల్లాల్లోని 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగాల్సి ఉంది. హింసాకాండ, విధ్వంసం ఇంకా కొనసాగుతున్నాయి. రెండో దశ పోలింగ్ కు ముందు జరిగిన 2 హింసాత్మక సంఘటనలో ఒకరు చనిపోయారు. తొలి దశలో విధ్వంసం చోటు చేసుకున్న 11 పోలింగ్ కేంద్రాల్లో 22న పోలింగ్ నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్లోని 8 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24న ఇక్కడ రీపోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒక పక్క హీట్ వేవ్, మరోపక్క రెండో దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలను విడుదల చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్ 10 ఏళ్లలో సాధించిన విజయాలను ఏకరవు పెడుతున్నారు. పేదలకు బ్యాంక్ అకౌంట్లు, మహిళల కోసం ఇంటింటా మరుగుదొడ్ల కల్పనతో పాటు డిజిటల్ ఇండియా, టెక్నాలజీ రంగంలో సాధించిన విజయాలను చెబుతూ మరికొద్దేళ్లలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని చెబుతూ 3వ టర్మ్ మోదీ సర్కార్ను ఎన్నుకోవాలని కోరుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పాంచన్యాయ్ 25 గ్యారెంటీలను వాగ్దానం చేస్తూ పేదలు, గిరిజనుల సంక్షేమం, అగ్నివీర్ స్కీమ్ రద్దంటూ హామీలు ఇస్తుంది. ఏమైనా తొలి విడత కన్నా రెండో విడత పోలింగ్ నాటికి ప్రచార వేడి మరింత ముమ్మరమైంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.